सरिग्गा सॉलिड शॉट प्रयत्न यॉर्कर के लेंथ కొద్దిగా ఇటు పడింది బాల్ అటు వెళ్ళిపోయింది మరో గోల్ ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నారు ఇవాళ ఆర్సీబీ వాళ్ళని ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూస్తున్నాం మనం విశాల్ మలింగ యార్కర్ వేసరికి వెళ్ళాడు జస్ట్ మిస్ అయింది పంచ్ చేశాడు అంతే ఆ హై ఎల్బో మిడిల్ ఆఫ్ ద బ్యాట్ వెనకాల లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఉన్న తర్వాత కూడా వెళ్ళిపోయింది విరాట్ కూడా చాలా నచ్చింది ఆ షాట్ బ్రిలియంట్ షాట్ విరాట్ కూడా 6 కొట్టాడు ఇవాళ అట్లానే ఆల్ ది వే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ 1 బాల్ తీసుకొచ్చేశారు 50 రన్స్ మాత్రమే కానీ 50 బాల్స్ ఉన్నాయి 8 వికెట్స్ ఉన్న చేతిలో ఆర్సీబీ క్రూజ్ మోడ్ లో ఉన్నారు ఈసారి ఆపాడు విశాల్ దాన్ని రెండు వదిలేసి 8 రన్స్ సమర్పించాడు ఎక్స్ట్రాస్ కి బట్ ఇక్కడ మళ్ళీ వేయాల్సిన బాల్ ఇది ఆర్సీబీ వాళ్ళ టైటిల్ రీటైన్ చేస్తారా అని ఫ్యాన్ పోల్ ప్రశ్న 46% మంది అవునని 45% మంది కాదని మేబీ అని 9% మంది బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ చాలా కష్టం ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి సిల్వర్ లేరు కాబట్టి మేబీ కాస్త పర్సెంటేజ్ తగ్గింది కానీ ఏ విధంగా అయితే ఆడుతున్నారు ఈ మ్యాచ్ లో అండ్ గొప్ప స్టార్ట్ కూడా దొరికింది ఏదో నాకింగ్ చేస్తున్నట్టు ఏదో అలా ఈజీగా ప్రాక్టీస్ లో ఆడుతున్నట్టు అలా ఆడుతున్నారు మెచ్చుకోవాలి విరాట్ కోహ్లీ కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా నిజంగానే వాళ్ళ సెలెక్షన్ కూడా మెచ్చుకోవాలి చూడండి జేకబ్ కఫీని ఎట్లా ఆడిపించారు వాళ్ళ కరెక్ట్ గా హేజల్ వుడ్ కి లైక్ అండ్ లైక్ రీప్లేస్మెంట్ పవర్ ప్లే లో 3 వికెట్లు తీసుకున్నాడు దట్ వాజ్ ద డిఫరెన్స్ ఇవాళ అసలు లేకపోతే ఎస్ఆర్ఎస్ స్కోర్ ఇంకా చాలా ఎక్కువ వెళ్ళేది ఆ వికెట్స్ పడకపోతే స్లో బౌన్సర్ మళ్ళీ వైడ్ అంటున్నారు ఛాలెంజ్ చేసి కావాలంటే మన ఐపీఎల్ లో ఉన్నాం వాళ్ళు ఇవ్వకపోతే మనం ఛాలెంజ్ చేద్దాం అంటాడు విరాట్ కోహ్లీ అబ్బాయి ఇచ్చేసారు అక్కడ వైడ్ అని ఇంకెందుకు 14 ఎక్స్ట్రాస్ ఉన్నాయి ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు దాంట్లో అఫ్కోర్స్ వైట్స్ రూపంలో ఉన్నాయి వైస్ రూపంలో 8 ఉన్నాయి ఇలా స్కోర్ ఎక్కువ లేదు కావాల్సిన 50 పరుగులు మాత్రమే ఇలా ఎక్స్ట్రా డెలివరీస్ వేస్తాం వైట్ చేస్తామంటే కుదరదు వేసింది 2 లీగల్ డెలివరీస్ దాంట్లో 2 వైట్స్ కూడా ఉన్నాయి